ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 133వ అధ్యాయము 2వ వచనము. పరిమళ తైలము వలె నుండును. పరిమళ తైలము వలె దేని గురించి ఇది వ్రాయబడింది అనేది మనం గమనిస్తే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో అది దేవుడు పరిమళ తైలములతో సూచించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఐక్యత అనేది దేవుడు కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు సమాధానం లేనటువంటి మనుషుల్లో సమాధానం కలిగజేయడానికి సమాధానకర్తగా ఈ లోకములకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మనుషుల మధ్య సమాధానం కలుగజేసి వారిని ఐక్యపరిచి వారిని బలపరచాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఐక్యత కలిగి దేవుడు చెప్పినట్లుగా పరిమళ తైలము వలె ఉండడానికి దేవుడిని వెంబడించుదుము గాక.